హాయ్ అండి. ఇక్కడ మేము వచ్చిన లీవ్ అయితే అయిపోయింది అనమాట. 1 మంత్ అయితే అయిపోయింది. ఎలా అయిపోయింది కూడా తెలియదు. చాలా ఈజీగా అయితే అయిపోయింది ఈ లీవ్ అయితే. అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. సో ఇంకా మా లీవ్లో మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయింది. మిమ్మల్ని అస్సాం అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11 అయితే అయిందనమాట. 11:45కి మనకి ట్రైన్ అయితే వస్తుంది. మేము ఫస్ట్ ఇప్పుడు వైజాగ్ స్టేషన్లో అయితే ఉన్నాం. మన వైజాగ్ స్టేషన్ది ఇది 8th ప్లాట్ఫామ్ అనమాట. 8th ప్లాట్ఫామ్ నుంచి 2 or 3లోకి వస్తుంది అన్నారు. సో ఇప్పుడు అక్కడికి అయితే మా సామాన్లు అన్ని పట్టుకొని అయితే 2nd ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి. అంటే 2లో కానీ 3లో కానీ వస్తుంది అన్నారు అనమాట. అక్కడ వెళ్ళిపోయాం మేము. ఇంకా ట్రైన్ అయితే వచ్చింది మనకి 3 ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది. అసలు ట్రైన్ అయితే అసలు ఎక్కడా ఖాళీ లేదు. మేము నైట్ ఎక్కాం కానీ మాకు మిడిల్లో ఇంకా పై సీట్స్ అయితే వచ్చాయి అనమాట. ఇంకా కిందనైతే కొంచెం ముసలి వాళ్ళకి అయితే ఇచ్చారనమాట. వాళ్ళైతే అమ్మ బాబాయ్ అలా పడుకొనే ఉన్నారు. అస్సలు కూర్చొని చూసారు కదా, ఆ తాత ఇంకా మా అమ్మ అయితే పడుకొనే ఉన్నారు. ఇంకా జస్ట్ వాళ్ళకి దిగేస్తారు 12-1 అన్నారని చెప్పి మేము అడ్జస్ట్ అయితే అయిపోయామన్నమాట. ఇంకా ట్రైన్ అయితే ఇలా ఉందా, అసలు ఎక్కడ కాళ్ళు ఎక్కడ తెలుగులో అయితే అసలు ఎక్కడా లేరు. మొత్తం ఇంకా ఈ బెంగాలీ వాళ్ళు, ఒరిస్సా, హిందీ వాళ్ళు అయితే ఉన్నారనమాట. మన తెలుగులో అయితే మా భోగిలోని ఒక 2-3 భోగిలు చూసాము, ఎక్కడ అయితే లేరనమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా కొంచెం సేపు అలా కూర్చొని ఇంకా టిఫిన్ అయితే చేస్తాము. ఇంట్లో పులిహోర చేసాను, జస్ట్ రొటీన్ టిఫిన్ అనమాట. వెళ్ళినప్పుడు ఏం టిఫిన్ చేస్తాను, ఇంక వచ్చినప్పుడు అదే చేసాను అనమాట. ఇంకా పులిహోర ఇంకా చపాతీ కదా. ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే ఇంకా చపాతీ చేశాను. ఇంకా పిల్లలకి నాకు తినేసిన తర్వాత పిల్లలకి హస్బెండ్కి పెట్టేసి ఇంకా మేమైతే తినేస్తున్నాం అనమాట. సో ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 2 days వీడియోస్ జర్నీ వీడియోస్ అయితే వస్తాయి మాకు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.